హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మాటల మూటలే సామాన్యులకు కోతలు, సంపన్నులకు వరాలు. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. మాటల మూటలే ఉన్నాయట, సామాన్యులకు కోతలు, సంపన్నులకు వరాలుగా ఉందని చెప్పి ప్రజాశక్తి పేపర్ ఒక వార్త రాసింది. అదేవిధంగా మనం ఏపీ విషయానికి వస్తే అమరావతికి 15,000 కోట్ల అప్పు, బడ్జెట్లో విభజన చట్టం ప్రస్తావన, ప్రపంచ బ్యాంకు నుండి ఇప్పిస్తామన్న ఆర్థిక శాఖ మంత్రి. పోలవరానికి నిధులపై అస్పష్టత, ప్రత్యేక హోదా, పునరావాసం, విశాఖ ఉక్కు ఊసే లేదు. ఏ రూపంలో నిధులు ఇచ్చినా మేలే అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అమరావతికి ఏమిచ్చారు? 1,000 కోట్లు అప్పు ఇచ్చారు. అంటే అమరావతికి అప్పు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గవర్నమెంట్లో భాగస్వామ్య పక్షంలో భాగస్వామ్య పక్షం, ప్రధానమైన భాగస్వామ్య పక్షం. అది కూడా 2014లో కూడా భాగస్వామ్య పక్షమే, కానీ ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 మంది ఎంపీల పైన ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. ఆ మేరకు నిధులు వచ్చినాయి అంటే నిధులు రాలా, అప్పులు వచ్చినాయి. అప్పులు కూడా మీరు తెచ్చుకుంటే మేము షూరిటీ ఇస్తామనే పరిస్థితికి వచ్చింది. అమరావతిని అప్పులు పాలు చేయడానికి అటు మోడీ, చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. ఇదే అమరావతికి 2014లో నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్గా వచ్చిండు శంకుస్థాపనకి. పట్టెడ మట్టి చెంబడి నీళ్ళు ఇచ్చిపోయిండని ఇదే చంద్రబాబు నాయుడు గారు పదే పదే విమర్శించిండు. ఇవాళ ఏమిచ్చిండు? 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిండు. అయాల మట్టి ఇస్తే ఇవాళ అప్పు ఇచ్చిండు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఎగరేస్తాడు. ఏమంటాడంటే ఏ రూపంలో నిధులు ఇచ్చిన ఓకే అట. ఏ రూపంలో అంటే అమరావతిని తాకట్టు పెట్టి, మనీని తాకట్టు పెట్టి మనీపైనే అప్పు ఇస్తే అది ఒక అప్పు, అది ఒక నిధి, దాన్ని ఫండ్స్ ఇవ్వటం అంటారా? దాన్ని సిగ్గుండాల కొద్దిగా. ఇలా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేనేదో ఉద్ధరిస్తా పొడుస్తా అంటే గెలిపిస్తే 164 సీట్లతో మీకు అక్కడ ఇస్తే 21 ఎంపీ స్థానాలు కేంద్రానికి పంపిస్తే మీరు తెచ్చేది అప్పు ఆడిచ్చేదేంది? అమరావతిని తాకట్టు పెట్టి అప్పు తేయటం ఎవడైంది వేస్తాడు? దానికి కేంద్రం చెప్పాలా, బడ్జెట్లో పెట్టాలి. ఇది పెద్ద ఇదే. పోలవరం విషయం లేదు, ప్రత్యేక హోదా విషయం లేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదు, రైల్వే జోన్ లేదు. వీటి గురించి మాట మాత్రం ఆయన చెప్పలే. మళ్ళీ పోలవరం గురించి ఏం చెప్పారు? పోలవరానికి కట్టుబడే ఉన్నాం. కట్టుబడి లేనిది ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు పోలవరానికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి లేనిది ఎప్పుడు? కట్టుబడి ఉంటారు కానీ కట్టరు. పోలవరానికి కట్టుబడి ఉండటం కాదు కావాల్సింది, పోలవరాన్ని కట్టాలి. అమరావతికి కట్టుబడి ఉండటం కాదు, అమరావతిని నిర్మించాలి. దీన్ని ఇలా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెప్తుంది? అద్భుతమైన నిధులు వచ్చినాయట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యండి, ఇక అహోహో ఆకాశం విరిగి మొత్తం భూమి మీద పడ్డది, ఇక అయిపోయిందా, అభివృద్ధి అయింది. ఏం అభివృద్ధి అయినట్టు? 15,000 కోట్ల రూపాయల అప్పు మీ చేతిలో పెడితే మని తల్ల మీద తాకట్టు పెట్టి, మని తల్లను తాకట్టు పెట్టి అప్పిస్తే దాన్ని అద్భుతాలు జరిగినట్టు, బ్రహ్మాండమైనట్టు, భూమి బద్దలైనట్టు చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా ఇవాళ చేస్తుంది. ఇది ఒక రకంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయటమే. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో 2018 ఆ ప్రాంతంలో 14 నుంచి 19 మధ్యలో 18లో యూటర్న్ తీసుకునే ముందు ఎన్డీఏ గవర్నమెంట్ పట్టెడ మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చింది, అమరావతికి ఏమి ఇయ్యలేదని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికంటే 1 సంవత్సరం ముందు ప్రత్యేక హోదాతో ఏమైనా స్వర్గం వస్తుందా, ప్రత్యేక ప్యాకేజీలు, దానికి నేను డిపిఆర్ ఇస్తున్నా, అమరావతిలో డ్రైనేజీలు, ఇంటర్నల్ రోడ్లు, భవనాలు నిర్మించడానికి 1,00,000 కోట్ల రూపాయలు నిధులు కావాలని ఒక డిపిఆర్ సమర్పించాడు కేంద్ర ప్రభుత్వానికి. మీరు ఇచ్చిన 2014-19 మధ్యలో ఇచ్చిన డిపిఆర్ ప్రకారమే 1,00,000 కోట్లు ఓన్లీ డ్రైనేజీకి, రోడ్లకి, బిల్డింగ్లకి అయితే ఈ 15,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుకుంటారు? తీసుకొచ్చి అప్పు మళ్ళా నిధులు కాదు. ఏం చేస్తున్నారు? ఎటు తీసిపోతున్నారు రాష్ట్రాన్ని? అంటే అమరావతి కానీ పోలవరం ఓన్లీ ఎన్నికల ఎజెండాగానే మిగిల్చే కార్యక్రమం చేస్తున్నారా? నిజంగా నిర్మించే చిత్తశుద్ధి మీకుందా? మీరు ఢిల్లీ 2 సార్లు పోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఏం సాధించారు మీరు? ఏం అడిగారు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ ఉంది,
తెలుగుదేశం పార్టీ లెక్కనే. కానీ వాళ్ళకి ఇక తెలుగుదేశం కంటే తక్కువ ఎంపీలు ఉన్నాయి, 12 ఎంపీలు ఉన్నాయి. వాళ్ళకి 59,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అప్పు కాదు, 59,000 కోట్ల రూపాయలు. 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్లు వంతెనల నిర్మాణానికి ఇచ్చారు, నేషనల్ హైవేస్ వాటికి. ఇంకొక 21,400 కోట్ల రూపాయలు విద్యుత్ ప్లాంట్లు నిర్మించుకోవడానికి ఇచ్చారు. ఇంకొక 11,500 కోట్ల రూపాయలు వరదల నివారణకి ఇచ్చారు. మొత్తం 59,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఎట్లా అప్పు లేదు అక్కడ, ఓన్లీ గ్రాంట్. అది ఇదే మీ సీనియారిటీ, ఇదే మీరు మీ విజను. మీరనే 2047 విజన్ అని ఏదో చెప్తున్నారు కదా, విజన్ 2020 అని చెప్పారు. దాన్ని తీసేసి ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఈ అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం, ఇదే అప్పుల పైన మీరు గడిచిన 5 సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమన్నారు, అప్పులు పాలు చేస్తాడు రాష్ట్రాన్ని. మీరు ఇలా మీరు చేయడం కాదు, కేంద్రం కూడా అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రం నుంచి కూడా నిధులు తేలేని పరిస్థితి, అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. అమరావతిని అప్పుల పాలు చేస్తున్నారు. అప్పుల పైన ఆధారపడి నిర్మించే అమరావతిగా దాన్ని చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం కేంద్రం నుంచి తీసుకురాలేదు 50,000 కోట్లు. మేము ఉండడం మద్దతు ఉపసంహరించుకుంటాం, 50 కాదు 60,000 కోట్లు వచ్చాయి. నితీష్ కుమార్కి రాలే. డెడ్ లైన్ పెట్టిండు, ప్రత్యేక హోదా ఇస్తారా బిడ్డ, లేదంటే మీ ప్రభుత్వాన్ని కూల్స్తా అంటే ప్రత్యేక హోదా ఇయ్యలేం కానీ 50,000-60,000 కోట్లు ఇస్తామని ఇచ్చారు. మీరు ఏ రోజు ఆయన పెట్టారా డెడ్ లైన్? పెట్టే అవకాశం ఉందా? మళ్ళీ మీరే ఓహో మస్తు ఇచ్చారు డబ్బులు. ఇక పెద్ద చంద్రబాబు నాయుడు గారు మూటలు కట్టుకొచ్చినాడు చెప్తున్నారు. ఇది అలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మిమ్మల్ని అడుగుతున్న పరిస్థితి. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అని చెప్పి. నిధులు ఏ రూపంలో వచ్చినా ఉపయోగమే. ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచికత్తు ఇస్తుంది, కొంత గ్రాంట్ కలిపి ఉంటుంది. రాజధానికి నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. పోలవరం ప్రాజెక్టు బాధ్యత తమదేనని కేంద్రం చెప్పింది. వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా సాయం ఉంటుందని, ఈ జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చడం అభినందనీయమని చెప్పారు. పోలవరానికి మేమే చూసుకుంటాం, కట్టుబడి ఉంటూనే ఉన్నారు 10 ఏళ్ళ నుంచి. ఆ కట్టుబడి ఉంటాయి కానీ ఆ కట్టుబడి కావట్లే. ఒక్క పైసా నిధులేలే. కట్టుబడి ఉంటామేంది దరిద్రంగా. ఇంకా 10 ఏళ్ళు అయింది, ఏమన్నా రాష్ట్రం నిన్న మొన్న జీలిందా? 10 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి విభజించి, ఇంకా కట్టుబడి ఉండే కాడు ఉంటామేంది? ఎస్ ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎంత ఇస్తారు అనేది అడిగే ధైర్యం కానీ సాహసం చేయకుండా మళ్ళీ ఈయన ఏం చెప్తుండు, విజనరీ లీడరు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటు అనే అకౌంట్ అట. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటు అనే అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాను. ఎన్ని రోజులు ఉంటాయి ఈ ఆర్థిక ఇబ్బందులు? మరి ఆర్థిక ఇబ్బందులు ఏంటుంటే మీరు కేంద్రం దగ్గర పోయి ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తేలేకపోయారు? ₹1 కూడా రాలయ్యాలి ఏపీకి. ₹1 అంటే రూపాయి రాలే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఇస్తున్నాం అని ఒక పదం పెట్టినందుకే సంబరాలు చేసుకుంటున్నారు ఇలా ఎన్డీఏ కూటమి పక్షాలు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఉండటం వల్ల 15,000 కోట్లు వచ్చినాయి, 15,000 కోట్లు నువ్వు ఉండటం వల్ల రాలే, అమరావతిని తాకట్టు పెట్టడం వల్ల వచ్చినాయి. ఇలా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అందుకే ప్రవేశపెట్టలేదని గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపే దాంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఇచ్చిన హామీల తాలూకాన్ని గాలికి వదిలేస్తున్నా. బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షను, మహిళలకు 1,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3, ఆర్టీసీలో ప్రయాణం మహిళలకి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కాడి కిందేసినట్టే లెక్క. స్పష్టంగా చెప్తుండు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటాన్ అకౌంట్. ఎప్పుడు తీరితే ఆర్థిక ఇబ్బందులు? నిన్న కేంద్ర బడ్జెట్ కూడా అయిపోయింది, వాళ్ళు ఇలా గుండు సున్నా చేశారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఇచ్చారు తప్ప నిధులు ఎక్కడ ఇయ్యలే. ఏ విషయం పైన క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థిక ఇబ్బంది? ఎప్పుడు లోటు బూడిది పూడే అవకాశం ఉందా? ఇది మీరు పదే గత 5 సంవత్సరాల్లో అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేస్తుండు, అప్పులమయం చేస్తాడు రాష్ట్రం అని. మీరు ఇవాళ చేస్తుంది ఏంది? అప్పిస్తే చాలు మాకు, అది ఏ రూపంలో ఇస్తే అప్పు ఇచ్చినా పర్లేదు, మమ్మల్ని తాకట్టు పెట్టుకున్నా పర్లేదు, కానీ మాకు డబ్బులు ఇస్తే చాలు అనే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు. గట్టిగా నిలదీసి కేంద్రాన్ని అడిగే ధైర్యం కానీ దమ్ము కానీ సాహసం కానీ చేయట్లేదు. ఇది ఆయన స్పష్టంగా చెప్తుండు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే ఉంటుంది, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి. ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి మేము అన్న పనులు కూడా చేయము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే దీని అర్థం. ఇది
ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. హ్యాపీ ఏపీ, కేంద్ర బడ్జెట్లో ఆపన్న హస్తం, 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరదల జల్లు, అమరావతికి ప్రత్యేక సాయం, ఈ ఏడాది 15,000 కోట్ల రూపాయలు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు, సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి, నిర్మాణానికి పూర్తిస్థాయిలో సొమ్ములు, వెనకబడిన సీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధి గ్రాంట్లు. మరి హ్యాపీ ఏపీ ఎవరికి హ్యాపీ? ఏబిఎన్ రాధాకృష్ణకి, చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడు సంస్థలకి హ్యాపీ తప్ప 5 కోట్ల మంది ప్రజలకి హ్యాపీ లేదనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా హ్యాపీ అయింది? సిగ్గుండాలా? ఎట్లా హ్యాపీ అయింది? అమరావతి నిర్మాణానికి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇటుక పిల్లకు కూడా కేంద్రం పైసలు ఇవ్వలేదు. పట్టెడ మట్టి చెంబెడి నీళ్ళు ఇచ్చిపోయారని మీరు చెప్పారు. ఆ పట్టెడ మట్టి చెంబెడి నీళ్ళ నుంచి ఇలా తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంటే ఒక 50,000 కోట్లు తీసుకొచ్చి అమరావతి నిర్మించలేరు, అడగలేరు. 15,000 కోట్ల రూపాయల ముష్టి అప్పిస్తే దానికి సంబరాలు చేసుకొని హ్యాపీ 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 ఏపీ అట. ఏంది హ్యాపీ ఏపీ? పిల్లలకి, ఏడ్చే పిల్లలకి పిప్పర్మెంట్ బిల్లలు ఇచ్చినట్టు ఇచ్చారు. ఏడ్చే పిల్లలకి పిప్పర్మెంట్లు కూడా డైరెక్ట్ కొనిస్తారు, కానీ ఇలా కొని కూడా ఇయ్యలే. ఇది పరిస్థితి. దీనికి ఆంధ్రజ్యోతి పెద్ద హెడ్డింగ్ పెట్టి 5 ఏళ్ల తర్వాత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, మూటలు తెచ్చినట్ట మూటలు. ఇటు అమరావతి అట, అటు పోలవరం అట. ఏడుంది పోలవరానికి నిధులు ఇచ్చారు? ఎక్కడుంది అమరావతికి నిధులు ఇచ్చారు? అప్పురా నాయన, అది వాడిచ్చేది ఏంది? నువ్వు పోయి తాకట్టు పెట్టినా ఇస్తారు అప్పు. వాడేంది ఇచ్చేది? దాంట్లో కేంద్రం ఇచ్చినట్టు కలరింగు. మరి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు జూలై 4 నాడు ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసి చెప్పొచ్చింది చెవులో? నిధులు అడిగితే నీకు నిధులు ఇచ్చేది లేదురా నాయన, నిన్ను కలుపుకోవటం ఎక్కువ అని చెప్పి ఉంటారు. లేదు సార్, నా పరువు బాధ్ది, నేను 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు ఓట్లు వేసి గెలిపించారు, నేనేదో ఉద్దరెత్త పొడుతా అనుకొని కనీసం అందులో ఏదో ఒకటి ఫిగర్ పెట్టండి. ఒక 15,000 అప్పు ఇచ్చినా పర్లా, అప్పు తర్వాత ఇతర ఇరగానే అప్పు అని పెట్టండి, అందులో పెట్టినా నాకు ఇబ్బంది లేదంటే దానికి ఒప్పుకొని వచ్చినట్టుంది. పోలవరం గురించి కట్టుబడి ఉన్నవాళ్ళంటే కట్టకపోయిన పర్లే, మాకు వెనకబడిన ప్రాంతాలకు నిధులకి కట్టుబడి ఉండటమే. ఈ కట్టేది లేదు, వచ్చేది లేదు, పీకేది లేదు. ఇది ఇప్పుడు జరుగుతుంది. 2 మూటలు వేసిండి, ఇటు అమరావతి అటు పోలవరం సంబరం చేసుకుంటుందో ఆంధ్రజ్యోతి. ఏం సంబరం? దేనికి సంబరం చేసుకోవాలా? ఎక్కడ అమరావతికి నిధులు వచ్చినాయి? అమరావతికి కట్టుబడే ఉన్నారు తప్ప కడతామని చెప్పలే. కట్టుబడి ఉంటూనే ఉన్నారు, ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా కట్టుబడే ఉంటుంది. కట్టుబడి ఉంటారు కానీ కట్టరు. ఉపయోగం ఏముంది అంటున్నా. ఇది ఎట్లుందంటే ఈ హ్యాపీ హ్యాపీ ఏపీ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెడితే ఎంత గమ్మత్తుగా ఉందంటే, ఏదో సినిమాలో ఉంటుంది, కోట శ్రీనివాసరావు చికెన్ తినబుద్ధి అవుతుందంటే కోడిని కట్టి దాన్ని చూపించుకుంటా అదిగో కోడి అదిగో చికెన్ అన్నట్టు ఉంది. లేదా పక్కింటోడి చికెన్ వండుతుంటే ఆ వాసన చూడండి కడుపు నిండిద్ది అన్నట్టే ఉంది తప్ప ఇది నిధులు ఇచ్చినట్టు కానీ నిధులు తెచ్చినట్టు కానీ లేదు. దీన్ని చూసి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఫీల్ కావాలని ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఇది అలా అర్థం కాని ఏంటంటే ఒక మెస్మరైజింగ్ చేస్తున్నారు, ఒక తప్పుడు ప్రచారం, ఒక మోసపూరితమైన ప్రచారం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏదో వచ్చినట్టు, ఏదో అయినట్టు, ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. చివరికి ఏం చేస్తారంటే వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మీరు గమనించండి. చివరికి మళ్ళీ 2028 వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ఇదే పదాలు చెప్తారు. ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పక్షమైన మమ్మల్ని వెన్నుపోటు పొడిచిండు మోడీ, ఏమిచ్చిండు అమరావతికి? ముష్టి అప్పు ఇచ్చిండు, అది మేము తెచ్చుకోలేమా? నాకే అప్పు కొత్త? ప్రపంచ బ్యాంకు నాకు కొత్త? ప్రపంచ బ్యాంకును ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన చరిత్రే నాది అని చెప్పకపోతే మీరు చూడండి. ప్రపంచ బ్యాంకు దగ్గర 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చే తెలివి మాకు లేదా? నువ్వేంది ఇచ్చేది? నువ్వేమి ఇవ్వలే, ₹1 ఇవ్వలేదు అనకపోతే 2028లో ఇదే స్టేట్మెంట్ ఉంటుంది, చూసుకోండి, రాసి పెట్టుకోండి. ఇది ఉండబోతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది విశ్లేషణలు ఇదే చెప్తున్నారు. దీనికి హ్యాపీ ఏపీ అట. కష్టకాలంలో కేంద్రం నిధులు ఇస్తున్నాయి, నిధులు వస్తున్నాయట. యాడ్ నుంచి వచ్చినాయి నిధులు? వాటిలో ఏ రూపంలో ఇచ్చినా పర్వాలేదు, ఆర్థిక కార్యకలాపాలు వేగానికి పనికి వస్తాయి. వెనకబడిన ప్రాంతాలకు బుందేలుఖండ తరహా ప్యాకేజీ మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదించారు. అసలు నీ ప్రతిపాదన లేనిది వాళ్ళు ఆమోదించింది. నువ్వేం ప్రతిపాదన చేసినావు? ఆ ప్రతిపాదనలో అప్పిచ్చినా పర్లేదు అనేది ఆ ప్రతిపాదన? ఇదేం ప్రతిపాదన రా నాయన? ప్రతిపాదన అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చాలా సంతోషించారు. కేంద్రము మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదో జరిగిద్ది, ఏదో బ్రహ్మాండమైన లాభం జరిగిద్ది అనుకున్నారు.
లాభం జరగకపోగా నష్టం జరుగుతుంది. ఇవాళ నష్టం జరుగుతుంటే కూడా సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ ఎప్పటికీ ఎలక్షన్ ఎజెండా అంశాలుగానే ఉంటాయి తప్ప అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ఇది ఇలా జరుగుతున్న పరిస్థితి. యువమిత్రాట యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో అప్పులు 14 లక్షల కోట్లు. పసిడి పతనం అయిద్దట. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గింపు. 4,000 మేర పడిపోయిన బంగారం ధర. మొబైల్ ఫోన్లు ఛార్జీలపైన సుంకం తగ్గింపు. బంగారం మీద 6% తగ్గింపు చేశారు, కానీ తినే తిండిపైన తగ్గింపు చేయలే. బంగారం పైన 6% తగ్గించి ఎవడన్నా బంగారం డబ్బులు ఎక్కువై అనుకుంటాడు ఉంటే వాని కోసం వాళ్ళ మేలు కోసం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ పేదోడి కోసం లేదు, పెత్తందారుల కోసం ఉన్నట్టు అనిపిస్తుంది. పేదోడికి లాభం జరిగేటట్లేదు. ఇక బీహార్కి 26,000 కోట్లతో రోడ్లు వంతెనలాట. బీహార్కి మొత్తం 59,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. 59,000 కోట్లు ఓన్లీ బడ్జెట్లో కేటాయించారు. అప్పు కాదు, దాంట్లో అప్పు లేదు, ఏది లేదు. 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్లు వంతెనలకే. 21,400 కోట్ల రూపాయలు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి. 11,500 కోట్ల రూపాయలు వరదల నివారణకి ఇచ్చారు. గట్స్ ఉన్నోడంటే నితీష్ కుమార్. ఇవాళ 59,000 కోట్ల రూపాయలు మోడీ మెడలు వంచి గుంజుకొని పోయిండు. ఈయన పోటుగాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఉద్ధరిస్తా, నేను పొడుతా, నేను చేస్తా అంటే ఆడ పొడిచింది లేదు, పీకింది లేదు. పోయిండు, చెవులో చెప్పిండు, ఏం చెప్పిండు, వాళ్ళు ఏం చెప్పారో. నేను ఇచ్చిన వాటన్నిటికీ నా విజ్ఞాపన పత్రాలన్నిటికీ ఆమోదం అన్నాడు. ఏంది నువ్వు ఇచ్చింది ఏంది, వాళ్ళు ఆమోదం తెలిపింది ఏంది, వచ్చింది ఏంది, పీకింది ఏంది, ఏమైనా ఉందో ఇందులో? ఇది ఈయన రాహుల్ గాంధీ చెప్పిండు. ఏం చెప్పిండు? ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ను రూపొందించారు. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పణంగా పెట్టారు. ఇది కుర్చీ బచావో అన్నాడు రాహుల్ గాంధీ. చాలా మంచి మాట అన్నాడు, చాలా లాజికల్ వర్డ్ వాడిండు. కుర్చీ బచావో బడ్జెట్ ఇది. ఈ కుర్చీ బచావోలో మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఓన్లీ బీహార్లో ఉన్న కుర్చీలో ఒక కాలు, దానికి న్యాయం జరిగింది 59,000 కోట్లతోని. మళ్ళీ దీన్ని పేద ప్రజలకి సామాన్యులకి ఉందని చెప్పి రాశారు. మరి ఎంతవరకు సామాన్యులకి ఇది? మాదే బాధ్యత అట. ఏంటిది? పోలవరం, ఏపీ రాజధాని. ఈ బాధ్యత 10 ఏళ్ళ నుంచి చెప్పి ప్రజల చెవులలో క్యాలిఫ్లవర్ పెడుతూనే ఉన్నారు. మీరు ఏడ మీ బాధ్యత? సాక్షి పేపర్ చూద్దాం. ఏంది? నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం. ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం. వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల. ఇది నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అట. ఆ చిరుద్యోగ బాణం లేదు, ఏది లేదు, ఉట్టిదే ఇదంతా. అది అప్పే అయినా ఉపయోగమే. అది అప్పేనట, అయినా ఉపయోగం. అంటే నువ్వు అప్పు అంటే అప్పు ఉపయోగం అన్నప్పుడేమో ఉపయోగమే, అప్పు తప్పు అన్నప్పుడేమో తప్పు అనాలా? అంటే 5 కోట్ల మంది ప్రజలు గొర్రెల లెక్క నువ్వు చెప్పిందని తలకాయ విప్పాలి. మరి 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది అప్పేమో అది అక్రమం, అది తప్పు. ఇవాళ అప్పు ఇచ్చినా కానీ అది ఒప్పే. ఎట్లా అయింది చంద్రబాబు నాయుడు గారు? ఏ నీతి ప్రకారం అప్పు ఒప్పు అయింది? ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి అనుమతించి అప్పుకు షూరిటీ ఇస్తానంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడా నీకు ఏపీకి నిధులు కేటాయించలే. కానీ అప్పు అయినా మాకు బాధ లేదు, నేను అన్నటి అన్నిటికీ అంగీకరించింది కేంద్రం. ఏంది నువ్వు అన్నది? అప్పుకి అంగీకరించినా? ఇది ఆయన అప్పే అయినా ఉపయోగమే. అమరావతికి 15,000 కోట్లతో సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు ఏమన్నాడంటే 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇది ఆయన చెప్పేది. 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఏముంది, నేను ఉండేదా పోయేదా, నాకేంది పోయేది, ప్రజలను ఎత్తున వేసిపోతా అనే పద్ధతిలో మాట్లాడుతున్నాను. 30 ఏళ్ల తర్వాత ఏంది, 20 ఏళ్ల తర్వాత ఏంది, అప్పే కదా. అప్పు తెచ్చుకునే చాలా కథలు ఉన్నాయి, మీరు ఇంకా చాలా అప్పులు చేయాల్సి ఉన్నాయి, అది తప్పదు కదా. మళ్ళీ కేంద్రం ఇచ్చేది కూడా అప్పే ఏంది? కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు కదా నిధులు. 1,00,000 కోట్లు 50,000 కోట్లు అడిగి డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చుగా. మీ పైన ఆధారపడి ప్రభుత్వం ఉంది కదా. అప్పు తెచ్చేదాన్ని భుజాలు తడుకొని అప్పు అయితే ఏంది 15 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత తీర్చేది కంటే ఇక నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అప్పులు.
అది ఎట్లా చేస్తావు కదా. మరి దీనికి కూడా కేంద్రం ఇచ్చేది కూడా అప్పులకు ఒప్పుకోవడం అంటే ఈ ఇంతకంటే ఆత్మ వచ్చినా ఇంతకంటే మోసం ఏదైనా ఉంటుందా? మళ్ళా కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు, మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం, నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు, అది చాలు. మా ప్రతిపాదనలో చాలా వరకు ఏంది? మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం. ఏంది నీ ప్రతిపాదనలు? అసలు ఏం చేసిన ప్రతిపాదనలు? అమరావతికి ఏమన్నా 50,000 కోట్లు 1,00,000 కోట్లు కావాలని ప్రతిపాదన చేస్తే 15,000 కోట్లు అప్పు ఇచ్చారా? పోలవరానికి ఒక 55,000 కోట్లు కావాలంటే ఏమైనా ఇచ్చారా? రైల్వే జోన్ కావాలంటే ఏమైనా ఇచ్చారా? వెనకబడి జిల్లాలకి ఇంత ఫండ్ కావాలంటే ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఒక సున్నా కూడా చెప్పాలి. సున్నాతో సహా చెప్పలే. కట్టుబడి ఉంటాం, మేము చూసుకుంటాం. నువ్వు చూస్తూనే ఉన్నావు, మేము చూస్తూనే ఉన్నాం. నువ్వు చూసినావు 2014 నుంచి 19 వరకు నువ్వు చూసే అది మోసం జరుగుతుందని యూటర్న్ తీసుకున్నాం. మళ్ళీ ఇవాళ ఏదో జబ్బలు జరుచుకొని ప్రజల్ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేసి మళ్ళీ 2028లో బయటకు వస్తాడు వచ్చి లేదు నరేంద్ర మోడీ పచ్చి మోసం చేసిండు ఏపీని, నన్ను, కాబట్టి మీరు నాకు మద్దతు ఇవ్వాలంటావు. నువ్వు మళ్ళీ అంటే నువ్వు మోసకారి అన్నప్పుడు మోసకారి, మంచోడు అన్నప్పుడు మంచోడు, ఆయనంత ధీరుడు లేదు వీరుడు లేడు అంటే మేము పొగడాలా. ఇది జరుగుతుంది. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రంలో అన్ని విధాలుగా తోడ్పాటు అయిందట. అన్ని విధాలుగా మీకు అనిపిస్తుంది కానీ ఎవడు కనిపించలే. అక్కడ ఏమి రాలే, గుండు సున్నా వచ్చింది. బీహార్కి కేటాయింపులు, ఏపీకి అప్పులు. ఇది బీహార్కే 59,000 కోట్లు నిధులు కేటాయించారు, ఏపీకి అప్పులు చూపించి ఆ అప్పును చూపించి సంబరాలు చేసుకుంటారు అంటే ఈయన సంబరాలు చేసుకుంటున్నాం. చిన్నపిల్లగాళ్ళు ఏడ్చే పిల్లగాళ్ళకి చాక్లెట్ ఇచ్చినట్టు ఉంది కథ. రాజధానికి వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఏర్పాటు. ఈ 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే. బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు. వెనకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే, కేటాయింపులు లేవు. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీకి శూన్యం, పెట్రోల్ యూనివర్సిటీకి 168 కోట్లు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు. కట్టుబడి ఉంటూనే ఉండరు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ప్రతి రాజకీయ పార్టీ బయటకు వచ్చి మేము కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నాం అనేది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్టే చెప్పేది, కట్టుబడి ఉన్నామనే చెప్పేది. ఎప్పుడు కట్టుబడి ఉంటామే. 1,250 మంది ఆత్మహత్య చేసుకోరు పిల్లలు, అప్పుడు బయటకు వచ్చారు. ఈ కట్టుబడి ఉండటం అంటేనే అది మన్ని కట్టడి చేయటం, మన్ని ఒక రకంగా ఆత్మవంచన చేయటం ప్రజల్ని. ఈ కట్టుబడి ఉండటం అనే పదంలో అంత మోసం ఉంది. మన కట్టుబడి ఉన్నట్టే కనపడింది కానీ ఆడేం రాదు. ఆడ కట్టుడు లేడు, పీకుడు లేడు. ఇది ఏపీకేమో అప్పులాట, బీహార్కి కేటాయింపులట. అంతా ప్రచార హడావుడి, రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వాస్తవం ఇది, అంతా ప్రచారమే. ఇంకోటి ఏంది, జీవనాడికి జీరో, రైల్వే జోన్కు మళ్ళీ మొండి చెయ్యి, భూముల సర్వేకి కేంద్రం చెయ్యి. జీవనాడికి జీరో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుండు, మేము ఇచ్చిన అన్ని ప్రతిపాదనలకు ఓకే చెప్పారు అని గొర్రె లెక్క తలకాయ ఊపుతుండు. నువ్వు ఇచ్చిన ప్రతిపాదనలో మరి జీవనాడి లేదా, ఎందుకు జీరో అయింది? నువ్వు ఇచ్చిన ప్రతిపాదనలో రైల్వే జోన్ లేదా, ఎందుకు ₹1 కేటాయించలే? మీరు ఇచ్చిన ప్రతిపాదనలో అమరావతికి సంబంధించి ఎన్ని నిధులకి ప్రతిపాదన ఇచ్చారు, ఏమి ఇచ్చారు? ఇవాళ ఉట్టినే గుడ్డిగా ప్రజలను మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఏదో వరకు ఉన్నట్టు, ఏదో మబ్బు ఇరిగి మీద పడ్డట్టు, అయిపోయింది ఏపీగా తిరుగులేని రాష్ట్రం అయినట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్ని రోజుల్లో నిలవదు. అబద్ధం కొద్ది రోజులు ఉంటుంది, మోసం కొద్ది రోజులే ఉంటుంది. వీరాలు జబ్బలు జరుగుతున్నారు ఏదో కేంద్రం నుంచి వచ్చిందని. ఇంకా 4 నెలలు అయ్యాక ఏం పనులు జరుగుతున్నాయి ఏంటంటే మళ్ళీ ఏం లేదు అనే పరిస్థితి గ్యారంటీ అవుతుంది. ఇది సాక్షికి సంబంధించి, దీనికి సంబంధించి 11వ పేజీలో చూద్దాం వార్తలు. ఓకే. బీహార్కి కేటాయింపులు, ఏపీకి అప్పులట. అదే అప్పు, అది అప్పే అయినా ఉపయోగమైన అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు చెప్తుడు మరి అదే చెప్తుడు. అది చెప్పకపోతే అప్పు ఎట్టిచ్చారని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ గట్స్ ఉన్నాయా? అప్పు ఎట్లిస్తారో నేను ఇచ్చిన ప్రతిపాదన లేని మీరు చెప్పింది ఏందని అడిగే దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా? నేను ఇచ్చిన ప్రతిపాదనలన్నిటికీ ఆమోదించారంటే నువ్వు అప్పు కోసం ఒప్పుకొని వచ్చినవా? అమరావతిని తాకట్టు పెట్టి నాకు అప్పు ఇయ్యండ్రా అని అడిగినవా? కేంద్రంలో అధికారంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో విఫలమయ్యారు. బీహార్కు మాత్రం కేంద్ర బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయగా ఆంధ్రప్రదేశ్కి మాత్రం అప్పులు ఇప్పిస్తామని
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బీహార్కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్ ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి వివిధ డెవలప్మెంటల్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతుగా ఈ ఆర్థిక సంవత్సరం 15,000 కోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఏంది నువ్వు ఏర్పాటు చేసేది? ఏముంది నువ్వు ఏర్పాటు చేసేది? వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తూనే ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. ప్రపంచ బ్యాంకు నుంచి చాలా అప్పులు తెచ్చాడు గతంలో ఉమ్మడి ఏపీలో. ఇక నువ్వు ఇందులో ఇప్పించింది లేదు, ఈడ పీకింది లేదు, ఏది లేదు, ఉటిదే. బీహార్కి వచ్చేటప్పటికి దాదాపు 59,000 కోట్ల రూపాయలు కేటాయించారు. బడ్జెట్లోనే ఎక్కడ అప్పు లేదు, ₹1 కూడా దాంట్లో. ఇది అలా జరుగుతున్న అన్యాయం ఏపీకి. అన్యాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ చేస్తుంది అనేది 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. కనీసం చెప్పండి, మోసం జరిగింది, కేంద్రం మాకు సహకరించలేదు, కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పుకున్నా మీకు రేపు మేలు జరిగింది. ఇవాళ చెప్తే ఇవాళ జబ్బలు జరిచి రేపు మళ్ళీ యూటర్న్ తీసుకున్న రోజు ఇంకోటి చెప్తే ప్రజలు ఉమ్మేసే ప్రమాదం ఉంది ముఖం మీద. అది అప్పే అయినా ఉపయోగమే అంటాడు. ఇవాళ మళ్ళీ 2020 ఎందుకు వచ్చేటప్పటికి ఏమంటాడు? నువ్వు ఇచ్చింది నేను అప్పే కదా అని అంటాడు. అంతా ప్రచారం, హడావుడి. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఏమీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ. వాస్తవం ఇది. అంత ప్రచారం, ఆ ప్రచారం కూడా ఎల్లో మీడియా అహో ఓహో అని బ్రహ్మాండం. ఈ ఒకడు తంబూరు అవుతుండు, ఒకడు డప్పుకు మోగుతుండు, ఒక డోలకు మోగిస్తుండు, అయిపోయింది ఓహో ఆహో అని. ఈనాడు ఒకెళ్ళి, ఆంధ్రజ్యోతి ఒకెళ్ళి, TV5 ఒకెళ్ళి, ABN రాధాకృష్ణ ఇంకొకెళ్ళి గానా బజానా మోస్తున్నారు. అయిపోయింది ఓహో ఆహా. చంద్రబాబు నాయుడు మూటలు పట్టుకొచ్చిండు అమరావతి పోలవరం కోసం అని మూటలు వేసి ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ పేపర్లు వేసింది. ఆ మూట వచ్చింది లేదు, పీకింది లేదు, ఉట్టిదే. ఇదంతా ఉట్టి ముచ్చట్లే. ఏమి జరగదు, ఏం జరిగేది ఉండదు. ఈ అమరావతి మళ్ళీ ఎన్నికల ఎజెండాగానే మారింది. ఈ పోలవరం ఎన్నికల ఎజెండాగానే మారటానికే స్కెచ్ చేశారు. దీంట్లో డౌటే లేదు. ప్రచారం మటుకి మామూలు చేయట్లే ప్రచారం. ఇక అంతా కడుపు నిండినట్టు ప్రజలు ఊహించుకోవాలి, కళ్ళగనాలి. అయిపోయింది, అమరావతి కట్టారు, ఆడ పెద్ద పెద్ద టవర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద నేషనల్ క్యాపిటల్ అయింది, ఇక అది ప్రపంచంలో పెద్ద క్యాపిటల్ ఇది అని ఊహించుకోవాలి వీళ్ళే. ఇది ఒక వార్త. జీవనాడికి జీరో. జలశక్తి శాఖ 21,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 21,323 కోట్ల రూపాయలు జలశక్తి శాఖ అంటే జలవనరుల శాఖ కేటాయించారు. కానీ పోలవరానికి చిల్లిగావ కేటాయించలేదు. జీవనాడికి జీరో. ఈ జీవనాడికి జీరో చేయండి అని కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టిండా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెబుతుండు? మేము ఇచ్చిన ప్రతిపాదనలన్నిటికీ ఓకే చెప్పారు, అయిపోయింది, దాదాపు అన్నీ ఆమోదమైనవి. నువ్వు ఇచ్చిన ప్రతిపాదనలో పోలవరానికి జీరో చేయమన్నావా? జీరో చేయమంటే కాదు, జీరో చేసిన దానికి ప్రతిపాదన ఓకే అయిందని మీరు చెప్తున్నారు. నేను ఇచ్చిన ప్రతిపాదనలన్నిటికీ ఓకే అయింది, నేను ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించారు అంటే మరి ఆమోదించిన దాంట్లో జీరో ఉంది జీవనాడికి, పోలవరానికి. ఆ జీరోకి మీరు ఆమోదం తెలిపారా అనేది పెద్ద ప్రశ్న. ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం నేనుంటే పీకేది, నేనుంటే నిర్మించేది అన్నాడు. ఏంది నువ్వు ఉంటే నిర్మించేది? జీరో వచ్చింది. ఇవాళ ఎట్లా నిర్మిస్తావు, ఎక్కడి నుంచి నిర్మిస్తావు? కట్టుబడి ఉన్నామంటున్నారు వాళ్ళు. ఆ కట్టుబడి ఉంటాం ఇవాళ కొత్తగా అన్నది కాదు, 2014 నుంచి మేము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. విధ్వంసం, నిధుల గండం చంద్రబాబు నిర్వాకాల ఫలితమే. నాబార్డు రుణంతో రియంబర్స్ షరతుకు బాబు తలగొడమే ప్రాజెక్టుకు పెనుశాపం. పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిధుల గండం, చారిత్రక తప్పిదాలే శాపం. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 100% వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం ద్వారా హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసేందుకు 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPAను ఏర్పాటు చేసింది. PPAతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని నాడు చంద్రబాబు సర్కారుకు సూచింది. కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని తన బెనామీలకు ఇప్పించేందుకు నిర్మాణ బాధ్యత దక్కించుకున్న చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదాలకు పాల్పడ్డారు. ఇది కథ అసలు. 2014 మే 28 నాడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA అని ఒకటి ఏర్పాటు చేసుకొని పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మేమే నిర్మిస్తాం, ₹1 కూడా ఏపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 100కు 100% మేమే నిధులు ఇచ్చి నిర్మించి పెడతాం అని చెప్పి కేంద్రం ఉత్తరం రాస్తే, ఈ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, ఈ విజన్ ఉన్న నాయకుడు ఏం చెప్పాడు? లేదు మీరు 100% ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే నిర్మించుకుంటాం, మీరు ఇచ్చేది ఇవ్వండి అంటే
అడ్డం పెట్టేసిండు. ఎందుకు అడ్డం పెట్టిండు? ఈయనకు సంబంధించిన బెనామీ కాంట్రాక్టర్లు ఆ పోలవరాన్ని నిర్మించాలి. కేంద్రమే నియమిస్తా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటుంది. కేంద్ర స్థాయిలో టెండర్లు అయితే ఈయనకు దక్కదు, ఈయనకు ₹1 లాభం ఉండదు. ఈయనకు కావాల్సింది ఈయనకు లాభం, ఈయన లాభం ఈయన చూసుకోవాలి. అది ప్రాజెక్ట్ పూర్తయిద్దా కాదా అనేది సెకండరీ ఆయనకి అనే పద్ధతిలో అయ్యాలి ఏపీ ప్రజలు మాట్లాడుకున్నారు. ఆ పద్ధతిలో ఆయన అడ్డం పెడితే ఏం చేసింది? పోలవరాన్ని ఇక మే నిర్మిస్తా అంటే వద్దంటాడు కదా, ఏపీ నిర్మించుకుంటున్నారు కదా, ఏదో అడిగినప్పుడు ₹1 ఇద్దామనే పద్ధతిలో దాన్ని మొత్తానికి ఇవాళ పోలవరం ఈ త్రిశంక స్వర్గంలో పట్టడానికి, పోలవరం నిర్మాణం కాకుంటుండటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే, దాంట్లో డౌటే లేదు. ఇవాళ జీవనాడు అని చెప్తుండే బడ్జెట్లో జీరో కేటాయించారంటే దానికి ఆ పాపం కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మీకు 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది, నిలదీసి నెటారుగా నిలబడి అడిగే అవకాశం వచ్చినప్పుడు కూడా జీరో ఉంది అంటే ఇక దీనికి ఎప్పుడు వస్తాయి నిధులు, ఎప్పుడు పూర్తయింది? ఇది ఒక వార్త. భూముల రీసర్వేకి కేంద్రం చెప్పింది. అదే సర్వేని జగన్ చేస్తే విష ప్రచారం చేసి నిలిపివేసిన చంద్రబాబు. భూ సంస్కరణలు తప్పనిసరి అని కేంద్రం చెప్పిన రోజు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, రీసర్వే చేసిన రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన. ఈ రీసర్వే పైన పెద్ద రాద్ధాంతం చేశారు, రచ్చ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెద్ద రచ్చ చేశారు, రాద్ధాంతం చేశారు. ఈ రెండు కూడా కేంద్రం సూచించినాయి, నీతి ఆయోగ్ సూచించింది. భూములను రీసర్వే చేయాలి, మీకు నిధులు ఇస్తాం. భూముల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదం పొందాలి, మీకు డబ్బులు ఇస్తామంటే కేంద్ర ప్రతిపాదనల మేరకే చట్టం చేస్తే దాన్ని పెద్ద ఎత్తున నిష్ప్రచారం చేసి ఎలక్షన్లో లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఉండవు, అదే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఆగిద్దా? రద్దు చేసేది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఇప్పుడు పాత చట్టాన్ని ఉంచే దమ్ము కానీ ధైర్యం కానీ ఆ గట్స్ కానీ ఉన్నాయి నీకు? భూ సర్వే, భూముల రీసర్వేని నిలుపుదల చేస్తాం, తప్పుడు పద్ధతి, అవసరం లేదు అన్నావు. నేను గతంలో ప్రయోగం చేసి విఫలమైన దాన్ని అసలు సర్వే లేదు అన్నావు. ఇవాళ కేంద్రం మీ ముక్కు బిండి చేపిస్తుంది. ఇవాళ భూములు రీసర్వే ఇదే చంద్రబాబు నాయుడు చేత చేపిపోతే చూడండి, కేంద్రం ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత చెవు పట్టుకొని చెవు మెలేసి చేపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత చెవు మెలేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తారు. పేరు వేరేది ఉండొచ్చు, దాని ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా ఇంకోటే XYZ మీ తలక ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఆ రెండు జగన్మోహన్ రెడ్డి ఏ చట్టాలు చేసిండో అదే అంశాలతోని చట్టాలు చేయకపోతే భూ సర్వే విషయం పైన కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కానీ చూడండి, ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో చూస్తారు. ఇది రీసర్వేకు కేంద్రం చేయగొట్టింది, దీన్నే తప్పు 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 అని మీరు అనరు. ఆ కేంద్రం చేయగొట్టిందని మరి ఇవాళ కేంద్రంలో మీరు కూడా భాగస్వామ్య పక్షం, మీరు మొన్నటిదాకా తప్పు అని ఇవాళ ఒప్పుకున్నారంటే చెంపలు వేసుకోవాలా, తప్పు ఒప్పుకోవాలి. జగన్ చేసింది కరెక్టే, భూ సర్వే చేయాల్సిందే, మేమే తప్పుగా అర్థం చేసుకున్నామని ఇలా చెంపలు వేసుకొని చెప్తే మంచిది. రైల్వే జోను మళ్ళీ మొండి చేయి, ఆ ఊసే లేకుండా కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం, జోన్ విధానంలో చంద్రబాబు విఫలం, ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి రిక్తహస్తం. ఇది కథ. అటు బీహార్కి 59,000 కోట్లు ఇస్తారు, ఇది ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ కోసం రైల్వే జోన్ కూడా మళ్ళీ మొండి చేయి చూపించారు. 10 ఏళ్ల నుంచి అదే చేయి చూపిస్తారు, ఇప్పుడు కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఇది కేంద్రం యొక్క వివక్ష. ఆ వివక్షని పాజిటివ్గా ప్రచారం చేస్తుంది ఇవాళ ఎల్లో మీడియా. ఏదో జరిగిపోయినట్టు ఏదో వచ్చినట్టుగా చేస్తారు తప్ప ఏది లేదు. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యంగా అంశాలపై ఫోకస్, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్నుల విధానాల మార్పులు, నిరుద్యోగులు, రైతులు, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట, బంగారం ప్రియులకు కాస్త ఊరట, 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలమ్మ రికార్డు. అమరావతికి మహర్దశ, రాజధానికి 15,000 కోట్ల కేటాయింపు, కేంద్ర బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక సాయం, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు. ఇది వికసిత భారత లక్ష్యంగా అంశాలపై ఫోకస్ పెట్టిందట. ఆ వికసిత ఎప్పుడైంది, ఆ వికసిత మనం చూస్తామా అనేది పెద్ద డౌటే. ఇంకోటి, నరసాపురం ఎంపీడీఓ మృతదేహం లభ్యం, ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయిన వైనం, ఏలూరు కాలువలో వెంకటరమణ డెడ్ బాడీ గుర్తింపు, ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు. నరసాపురం ఎంపీడీఓ కుటుంబంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి రాసి చనిపోయాడు, అంటే మిస్సింగ్ అయ్యాడు. ఆ మిస్సింగ్ని ఆయన ప్రాణాలు కాపాడలేకపోయింది ఇవాళ ప్రభుత్వం. డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు ఆయన. కనీసం మీ పోలీసు యంత్రాంగం ఎడిపోయింది, మీ ప్రభుత్వ యంత్రాంగం ఎడిపోయింది, ఒక ఎంపీడీఓని కాపాడలేని పరిస్థితుల్లో ఉంటే
ఆ డెడ్ బాడీని పట్టుకోవడానికి కూడా దాదాపు 10 రోజుల పైన పట్టింది. ఇదే వేరే ప్రభుత్వంలో జరిగితే ఉద్యోగులకే భద్రత లేదు, ఉద్యోగులు మిస్ అయితేనే పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటోళ్ళు. ఇదే ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్ ఉండేది. మీ ప్రభుత్వ అధికారి మిస్ అయితే కనీసం ఆయన గుర్తించే ప్రక్రియ కూడా చేయాలి. డెడ్ బాడీని గుర్తించారు 10 రోజుల తర్వాత. ఇదే ఏపీలో ఉన్న ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం. దీనికంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం. మొచ్చమరిలో ఒక 10 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి ఇవాళ వరకు ఆ డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితి. వినుకొండ లాంటి టౌన్లో వందల వేల మంది కళ్ళ ముందే కత్తి పెట్టి నరికి చంపారు రషీద్ అనే వ్యక్తిని. దాన్ని వేరేగా చెప్తున్నారు. ఇగో ఇట్లాంటివి జరుగుతుంటే మరి లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్ట? ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉందనేది దీన్ని చూస్తే మనకు అర్థమైంది. ఇది బడ్జెట్ కాదు, ఎన్నికల మేనిఫెస్టో. హోదానే ఏపీకి సంజీవని, హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి. బీహార్ 12 మంది ఎంపీలు ఇస్తే 26,000 కోట్లు ఇచ్చారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా? కేవలం 15,000 కోట్లకు పండగ చేసుకోవాలా? ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. ఇది బడ్జెట్ కాదు, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చెబుతుంది. ఏపీ 25 మంది ఎంపీలను ఇస్తే 15,000 రూపాయల ముష్టి అప్పిచ్చారు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్కి ఏమో 26,000 కోట్లు ఇచ్చారని చెబుతుంది. ఇది ఒక రకంగా వస్తే 26 కాదు 59,000 కోట్లు ఇచ్చారు. ఇది ఒక దిశకి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి అభయం, వికసిత్ భారత్ రోడ్ మ్యాప్కు మోడీ ఆమోద ముద్ర. ఆంధ్రప్రదేశ్కి అభయం ఇచ్చిండట. అభయం లేదు, మన్ను లేదు, ఉట్టిదే. ఇదంతా మోసం. ఏం అభయం? అప్పిచ్చే అభయం అంటే ఏందిరా నాయన? అది అప్పు మళ్ళీ తీరవాలి. హోదా లాంటిదే రాష్ట్ర ముఖాభివృద్ధికి హామీ. అమరావతి, పోలవరం భవిష్యత్తుకు పూచి. సూర్యోదయ పూర్వోదయ స్కీము అమలుకు బడ్జెట్లో ప్రతిపాదనలట. ప్రత్యేక హోదా లేని స్థితిలో ప్రత్యామ్నాయం. కేంద్ర బడ్జెట్లో ఏపీ సర్వత్రా హర్షం అట. ఈ సర్వత్రా లేదు, మన లేదు, ఉట్టిదే ఇదంతా. కుర్చీ బచావో బడ్జెట్. ఈ బడ్జెట్ కుర్చీని కాపాడుకునేలా ఉంది. మిత్రపక్షాలను సంతృప్తిపరిచారు. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలు పక్కన పెట్టారు. మిత్రపక్షాలకు బోటకు వాగ్దానాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మునుపటి మేనిఫెస్టోలో కాపీ అండ్ పేస్ట్. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని అర్థమవుతుందని రాహుల్ గాంధీ చెప్పిండు. కుర్చీ బచావో బడ్జెట్ ఇది బేటీ బచావనో లేకపోతే ఇది కాదు, పేదరికం బచావో కాదు, ఓన్లీ కుర్చీ బచావో అని చెప్పిండు. వాస్తవం ఇది, కుర్చీ బచావనే. ఈ కుర్చీని కాపాడుకోవడానికే 59,000 కోట్ల రూపాయలు అక్కడిచ్చిండు బీహార్కి. ఏపీకి వచ్చేటాలకు ఒక 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిండు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలని ఈనాడు ఒక హెడ్డింగ్ పెట్టింది. రాజధానికి రాజసం, నీ తలకాయ ఏం లేదు ఆడ. నీ తలకాయే ఉంది. ఏముంది? 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేది ఇస్తే దానికి రాజసం ఎట్ట అవుతారా నాయన? ఏదో ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు ఇచ్చి అమరావతి నిర్మాణానికి పూనుకున్నట్టుగా నువ్వు రాజస్వాని 15,000 కోట్ల రూపాయల ఫిగర్ వేసాడు చెప్తే అది కూడా అప్పు. మళ్ళా ఇది రాజస్వం ఎట్లయింది? దాన్ని ప్రజలు ఎట్లా నమ్మాలి? ఈనాడు ఏమి రాస్తుంది? ఆంధ్రజ్యోతి ఏమి రాస్తుంది? మరి ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఎటు దేశపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? అమరావతి నిజం కంప్లీట్ అయ్యేదని అది ఇప్పటికే అప్పులు ఉన్నాయని బడ్జెట్ ప్రవేశపెట్టలేక ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక వైపు చూస్తే కేంద్రం నుంచి ₹1 రాలా, అప్పుల రూపంలోనే 15,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు, అది కూడా ఇయ్యలే. పోలవరానికి కట్టుబడి ఉన్నవన్నారు, కట్టట్లే. వెనకబడిన ప్రాంతాలకు కట్టుబడి ఉన్నవన్నారు, ఇచ్చేది లేదు. మరి దీనికి రాజస్వం అంట. రాజస్వం అన్నారు, దీన్ని మోసం అంటారు. పోలవరానికి రాజస్వం కాదు, రాజధానికి రాజస్వం కాదు, రాజధానికి మోసం, రాజధానికి అప్పు. పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం. ఎట్లా సహకారం చేస్తారు? ఏ రూపంలో? అసలు నువ్వు సహకారం చేయండి. ఇప్పుడు కట్టుబడి ఉన్నది. ఎప్పుడు మాటలైతే చెప్తున్నారు సహకరిస్తాం, కట్టుబడి ఉంటాం, సహకరిస్తాం, కట్టుబడి ఉంటాం. వెనకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు
మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు. పేరా పెట్టితే సంబరాలు చేసుకోవాలి మనం. ఈ పేరా పెట్టినందుకే ఇంకోటి ఏమంటున్నాడు, మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన దశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఏ రూపైనా నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. పోలవరానికి ఇంత మేర నిధులు అని బడ్జెట్లో పెట్టకపోయినా పూర్తి బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషంగా ఉందట. కేంద్రంలో పోలవరానికి ఇంత బడ్జెట్ అని చెప్పైనా పూర్తి బాధ్యత మాదే అని చెప్పినది సంతోషంగా ఉంది. ఈ సంతోషం 10 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ సంతోషం 10 ఏళ్ళ నుంచి చూసిన సంతోషం ఉంది, కొత్త సంతోషం ఏమీ లేదు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నాం. ఈ కట్టుబడి ఉన్నాం అంటేనే దాంట్లో కత్తిపోటు ఉంది, వెన్నుపోటు ఉంది. దాన్ని నమ్మొద్దు. ఇది ఒక వార్త. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చారట అప్పుల రూపంలో. ఈ ఆక్సిజన్ నువ్వు ఆయన తెచ్చుకోవచ్చు, దానికి ఏముంటుంది అందులో? ఇదట చంద్రబాబు వినతులకు స్పందనట. ఈ నెల 4న ప్రధానమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 అంశాలతో వినతి పత్రం ఇచ్చారు. కొంతకాలం పాటు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని, రాజధాని నగరం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు, కీలకమైన మౌలిక వస్తువుల నిర్మాణానికి పూర్తి చేయడానికి సమగ్రమైన ఆర్థిక మద్దతు, ఇవన్నీ చెప్పిండు. ఏదన్నా ఒక్కటి వచ్చింది ఇందులో? ఏది రాలే. చంద్రబాబు వినతులకు ఆమోదం అంట. ఏంది ఆయన వినతి ఇచ్చింది, ఏంది ఆయన ప్రపోజల్ అయింది, ఆమోదం అయింది. ఏడ ఆమోదం అయింది? దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు డబ్బా కొట్టి ప్రజల చెవుల్లో జోరేయలేక అయిపోయింది. వచ్చినాయి వచ్చేది లేదు, కడుపు నిండేది లేదు, తినేది లేదు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.